రేణిగుంట పరిధిలోని కరకంపాడి తారక రామనగర్ ఎన్బీఆర్ ఫంక్షన్ హాల్లో మహిళా భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. నేటి సమాజంలో మహిళల భద్రత అత్యంత ప్రాధాన్యకరమైన అంశమని రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర తెలిపారు. మహిళలు, యువతలు ఎలాంటి అపాయంలో ఉన్నా వెంటనే పోలీసుల సహాయం పొందొచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవిచంద్ర, వీఆర్ఓ, స్థానిక నాయకులు బుజ్జినాయుడు పాల్గొన్నారు. నా ఉదాహరణ నాదే చెప్తా. ఇప్పుడు నా గుడికి చిన్న తప్పు చేశాడు, 6వ క్లాస్లో చిన్న తప్పు చేశాడు. సిఎస్ఆర్ ఇంతవరకు ఉండాలంటే సిఎస్ఆర్ కోసము మన ఆఫీసులో కనీసం 20 మంది కాల్చుకోవడాలి. ఇంకా వస్తాడేమో కానీ మన కోసం ఉండాలంటే చాలా గొప్పతనం. సరేనా? సిఎస్ఆర్ చెప్పింటాడు ఏమని నెంబర్ 112 ఎవరికైనా గుర్తున్నాయి. 10 నెంబర్ సిఎస్ఆర్ చెప్పిన నెంబర్లే ఉన్నాయి. ఇంట్లో పిల్లలు అంటారు, అమ్మ 9 వస్తుంది చూడు, 9 రావాలి, 32 కొట్టు, 30 కొట్టు, సీరియల్ కావాలనుకుంటే అది ముఖ్యం కాదు. సిఎస్ఆర్ చెప్పిన నెంబర్ ముఖ్యంగా రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. 1 గంట కాడే జరిగినా 2 గంట కాడే జరిగినా సిఎస్ఆర్ మీరు అనుకుంటారు. సిఎస్ఆర్ నైట్ 6 గంటలకు పని చేస్తే తెల్లారి 6 గంటల 9 గంటల వరకు ఇంటికి వాడు. కానీ మనం పోయేగా నిశ్చయంగా వాళ్ళ సూచనలు తప్పనిసరిగా పాటించవలసిందిగా నేను మరీ కోరుకుంటున్నాను. వాళ్ళ సూచనలు మరీ వినేసి వెళ్ళిపోకుండా వాళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు ఇప్పుడు 15 నిమిషాల్లో మీటింగ్ ఉంది కాబట్టి బయలుదేరుతున్నాను. సారీ. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, నిజంగా మీ ఏరియాలో ఉంటే ఖచ్చితంగా మీరు మాకు సమాచారం ఇవ్వండి. లేదు మీరు ఇవ్వడానికి ఏమైనా మీ యొక్క పేర్లు వివరాలు బయటికి వచ్చాయనేసి మీకు ఏమైనా ఇబ్బంది పడతారని చెప్పేసి అనుకుంటుంటారో, దయచేసి అటువంటి అపోహలకు వెళ్ళొద్దండి. ఎందుకంటే మీరు చెప్పిన విషయాలు ఏదైనా సరే మేము గోప్యంగా ఉంచబడతాయి. అదే కాకుండా ఈగల్ హెడ్ క్వార్టర్ 1972 అని ఫ్రీ కాల్ ఉంది. మీరు అక్కడికి కాల్ చేసి చెప్పినా కూడా ఆ విషయము మాకు కమ్యూనికేషన్ అవుతుంది. మేము ఇమీడియట్లీగా వాటిని అరికట్టడానికి అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము, చిన్న పిల్లల పైన ఎక్కువ నేరాలు జరుగుతున్నాయి. దానికి కారణం ఏమంటే, మనం పిల్లలను ఎక్కువగా గారాబం చేయడం ఒకటైతే, రెండవది మనకున్న బిజీ వల్ల వాళ్ళను సరిగా పట్టుకరంగా ఉండాలి. మీరు మీ విలేజ్కి వెళ్ళి మీతో పాటు ఉన్న మహిళలకు, కొన్ని పిల్లలకు కొన్ని గైడెన్స్ చేస్తారనే ఒక కోరికతోనే మేము ఇక్కడికి ఆహ్వానించినది. కాబట్టి మీరు మాట్లాడుకుంటూ ఇంటి దగ్గర చాలా మంది ఉంటారు, చాలా మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఒక 10 మినిట్స్, ఎందుకంటే ఇప్పుడే మీకు చాలా అందరూ చెప్పాల్సినవన్నీ చెప్పేశారు.